రాధిక బ్యాడ్ పోలీస్. రాధిక బ్యాడ్ పోలీస్. రాధిక బ్యాడ్ పోలీస్. ఒక్క నిమిషం కారు ఆపండి. స్వీటీ, నీకు ఈ బొమ్మ అంటే చాలా ఇష్టం కదా. నీకెప్పుడు బాధేసినా నేను గుర్తొచ్చినా సరే ఈ బొమ్మతో మాట్లాడు, నాకన్నీ తెలిసిపోతాయి. జాగ్రత్త తల్లి. నా మనవరాల్ని ఆ ఇంటి నుంచి బయటకు తీసుకురాగలిగాను. ఇక చెయ్యాల్సింది స్వీటీని ఈ జన్మలో ఆ ఇంటికి వెళ్లకుండా చేయడమే. వాళ్ళని స్వీటీని కలవకుండా చేయడమే చేస్తాను. అందుకోసం నేననుకున్న ప్లాన్ని ఇమ్మీడియట్గా అమలు చేస్తాను. స్వీటీ, అమ్మా స్వీటీ. అమ్మమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ. స్వీటీ, అమ్మా స్వీటీ, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మమ్మ, నేను రాధిక వాళ్ళ ఇంటి నుంచి రానని చెప్పాను, కానీ వీళ్ళు నన్ను ఫోర్స్ చేసి తీసుకొచ్చారు. అయ్యో, నువ్విక వాళ్ళ ఇంట్లో ఉండకూడదమ్మా, తప్పు. అమ్మమ్మ, నాకు ఈ నాన్న నచ్చలేదు. బ్యాడ్ పోలీస్ ఎంత మంచోడో తెలుసా? నాతో ఆడుకుంటాడు, బోల్డ్ అని కబుర్లు చెప్తాడు. నేను అడగకుండానే ఇన్ని బొమ్మలు, ఇన్ని చాక్లెట్లు తెచ్చిస్తాడు. నేను అక్కడే ఉంటానమ్మమ్మ, ప్లీజ్. తప్పమ్మా, అలా అనకూడదు. ఇక నుంచి నువ్వు వాళ్ళని కలవకూడదు, వాళ్లతో మాట్లాడకూడదు, ఇక్కడే ఉండాలి, సరేనా? లేదమ్మమ్మ, లేదు. నేను రాధిక వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. అక్కడ నానమ్మ, తాతయ్య అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. రాధిక అయితే అమ్మలా చూసుకుంటుంది. ప్లీజ్ అమ్మమ్మ, నేను అక్కడికే వెళ్తాను, అక్కడే ఉంటాను. ప్లీజ్ అమ్మమ్మ, ప్లీజ్ అమ్మమ్మ, నా మాట వినమ్మమ్మ. స్వీటీ,
చెప్పిన మాట వినాలి, మారం చేయకూడదు. మా మంచి అమ్మమ్మ కదూ, నన్ను అక్కడికి పంపించమ్మమ్మ. ప్లీజ్ అమ్మమ్మ, ప్లీజ్ అమ్మమ్మ, ప్లీజ్ అమ్మమ్మ, ఒప్పుకో అమ్మమ్మ. నన్ను అక్కడికి పంపించమ్మమ్మ, ప్లీజ్ అమ్మమ్మ. నేను రాధిక వాళ్ళ ఇంటికి వెళ్తానమ్మమ్మ. ప్లీజ్ అమ్మమ్మ, ప్లీజ్ అమ్మమ్మ. సరే, ఫస్ట్ నువ్వు వెళ్ళి టిఫిన్ చెయ్యి, ఆ తర్వాత నేను తీసుకెళ్తాను. సరేనా? దేవి, మేడం. పాపని తీసుకెళ్ళు. రా స్వీటీ. నీ మీద కార్తీక్కి డౌట్ ఏం రాలేదుగా? లేదు మేడం, మీరు ఆ రేంజ్లో నాకు ట్రైనింగ్ ఇచ్చాక నన్ను పసిగట్టడం ఎవరి వల్ల కాలేదు. అంతా మీరు చెప్పినట్టే చేశాను, అందరినీ నమ్మించాను. అయినా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అంత పర్ఫెక్ట్గా ఎలా గెస్ట్ చేశారు మేడం? తీసుకో. వెయిట్ మరీ చాలా తక్కువగా ఉంది మేడం. నా పర్ఫార్మెన్స్కి ఇది వర్కౌట్ కాదేమో. ఏయ్, నువ్వు చేసిన పనికి ఇదే ఎక్కువ. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఎక్స్ట్రా చేయకు. చూడు, ఈ 2 రోజులు నువ్వు పాపకి తండ్రిగా నటించిన తరువాత 3వ రోజు ఏం చేయాలో తెలుసుగా? గుర్తుంది మేడం. వెళ్ళు. థ్యాంక్ యూ మేడం. కార్తీక్, నా మనవరాల్ని నీకెప్పటికీ కనపడినంత దూరంగా నేను నాతో తీసుకెళ్ళబోతున్నాను. ఏంటి, నా పర్ఫార్మెన్స్కి ఇదే ఎక్కువ? నువ్విచ్చిన కౌంటర్కి నేనిచ్చే షాక్ ఎలా ఉంటుందో చూడు. నీ మనవరాలి గురించి నువ్వు గిల్ల 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 కొట్టుకుంటావు. అరే చిచ్చర్ పెడుగు, నిన్నే వర్క్లో ఉన్నాను, డిస్టర్బ్ చేయకు. చిచ్చర్ పెడుగు, నిన్నే. ఇదిగో పట్టుకున్నానంటే కొట్టేస్తాను చెప్తున్నా. అరే ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నానమ్మా. వర్క్ అయిపోయిన తర్వాత మనం ఎంచక్క బోల్డ్ సేపు ఆడుకుందాం. నిన్నే. ఏంటి ఎంత చెప్తున్నా చక్కలు గిలి పెడతావా? ఉండు, నేను నీకు ఎలా చక్కలు గిలి పెడతానో చూడు. భ్రమపడ్డానా? స్వీటీ వెళ్ళిపోయింది కదా, ఆ ఆలోచనే నా మనసుకు రావట్లేదు. ఏమండి, స్వీటీ గుర్తొచ్చిందా? మర్చిపోతేనే కదా గుర్తు తెచ్చుకోవడానికి. కొన్ని జ్ఞాపకాలు మన మనసుకు చాలా దగ్గరగా ఉంటాయి. మనకి తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి, భరించలేని బాధనిస్తాయి. అప్పుడు పల్లవి జ్ఞాపకాలు, ఇప్పుడు పల్లవికి ప్రతిరూపంగా ఉన్న స్వీటీ జ్ఞాపకాలు. పల్లవి తాలూకు బాధని
స్వీటీ చాలా వరకు మరిపించింది. ఇప్పుడు వెళ్ళిపోతూ అంతకంటే ఎక్కువ బాధను మిగిల్చింది. ఏమండి, స్వీటీ వాళ్ళ నాన్నతో మాట్లాడి స్వీటీని మనకి దత్తత ఇవ్వమని అడుగుదామా? 4 రోజులు ఉంచమని అడిగితేనే ఒప్పుకోలేదు. అలాంటిది దత్తత ఇవ్వమంటే ఒప్పుకుంటాడా? ఏమో, ఇవ్వచ్చేమో అండి. ఒకసారి ప్రయత్నిస్తేనే మంచిది కదా. వద్దు రాధిక, ఆరాట పడిన తర్వాత దూరం పెడితే ఆ బాధ నరకం. అది కాదండి, మీరు స్వీటీ కోసం ఇంతలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. అందుకే ఒక్కసారి మనం వెళ్ళి. పర్వాలేదు రాధిక, బాధ నా జీవితంలో ఒక భాగాన్ని చేశాడా దేవుడు. నేను మమకారం పెంచుకున్న వాళ్ళందరినీ నాకు దూరం చేశాడు. వాళ్ళ జ్ఞాపకాలతో కాలిపోతూ ఉండని దీవించాడు. ప్రేమను పెంచుకున్న వాళ్ళతో సంతోషంగా బతకటం బహుశా నా రాతలోనే లేదేమో. మరి నా రాతలోనే లేనిది నా జీవితంలోకి ఎలా వస్తుంది? ప్లీజ్ అండి, దయచేసి మీరు అలా బాధపడకండి. బాధపడకుండా ఉండాలని నాకు ఉంది, కానీ ఎలాగో అర్థం కావట్లేదు. ఈ బాధను దాటి పల్లవిని చంపిన హంతకుల్ని పట్టుకోవాలి. అది నా బాధ్యత. అది ఎస్పీ గారికి నేను ఇచ్చిన మాట. ఏమండి, యాక్సిడెంట్ స్పాట్లో దొరికిన బ్రేస్లెట్ ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తానని చెప్పారు కదా, దాని మీదున్న వేలి ముద్రలు ఎవరివో తెలిసాయా? చెప్పు నారాయణ. అసలు ఆ బ్రేస్లెట్ ఎవరిదై ఉంటుంది? Yes. ఈ పిల్లేంటి పిచ్చి పట్టినట్టు ఎలా నవ్వుతోంది? కొంపదీసి రాధిక మీద చేసిన మర్డర్ అటెంప్ట్ కేసులో దొరికిపోతాననే భయంతో మైండ్ గాని పోయిందా ఏంటి? నేను యముడి టైప్ అత్తా, చంపడం తప్ప నాకు చావుండదు. ఓయమ్మో, ఈ పిల్లకి నా మనసులో మాటలు కూడా అర్థమవుతున్నాయి అనుకుంటా. మరెందుకు అంతలా నవ్వుతున్నావు? ఆ పిల్ల రాక్షసి పీడ వదిలిపోయింది. ఇక ఈ రాధిక దరిద్రాన్ని వదిలించుకోవడమే మిగిలింది. స్వీటీ అంటే పరాయిది కాబట్టి వెళ్ళిపోయింది. కానీ రాధిక ఈ ఇంటి కోడలు. తనకి ఈ ఇంట్లో ఫుల్ పవర్స్ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మర్రి చెట్టు టైపు. తనని ఇంట్లో నుంచి పంపించడం అంత తేలికేం కాదు. ఎంత బలంగా పాతుకుపోయిన మర్రి చెట్టైనా సరే ఒక్క తుఫాను దెబ్బకి కూకటి వేళ్లతో సహా బయటకొచ్చేస్తుంది. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఈ బొమ్మలు వేసుకునేదాన్ని ఇంట్లో నుంచి తరివేయడం ఒక లెక్క. ఇంట్లో నుంచి తరివేయడమే కాదు, అసలు శాశ్వతంగా ఈ లోకంలోనే లేకుండా చేస్తాను. ఆ రోజు గుడిలో మిస్ అయింది, కానీ ఈసారి మిస్ కానివ్వను. అంటే రాధికని లేపేయడానికి ఇంకో ప్లాన్ చేస్తున్నావా? ఆల్రెడీ చేశాను. ఈసారి దానికి చచ్చిపోయే సౌకర్యం తప్ప బ్రతికే ఛాన్స్ ఉండదు. అవును ధర్మ, నువ్వు చెప్పిన మాట అక్షరాలా నిజం. స్వీటీ లేకపోతే ఈ ఇంటి కలే పోయింది. ఇల్లంతా బోసిపోయినట్టు కనిపిస్తుంది. రాధిక కార్తీక్లని ఒకటి చెయ్యడానికి
స్వీటీ వారదవుతుందని ఆశపడ్డాను. కానీ ఈ ఇంటికి దూరం అయ్యి నా ఆశల్ని కన్నీళ్లుగా మార్చేసింది. అమ్మా, ఏంటమ్మా నువ్వు? అదొక ముక్కు మొహం తెలియని పిల్ల. అది ఇంట్లో నుంచి వెళ్ళిపోతే సాక్షాత్తు ఇంట్లో మనిషి వెళ్ళిపోయినట్టు, ఏదో చచ్చిపోయినట్టు ఇంతలా బాధపడాలా? సకల నేను మళ్ళీ చేస్తాను. నీకింతకు ముందు చాలాసార్లు చెప్పాను, రక్త సంబంధం లేకపోయినా సరే స్వీటీ నా మనవరాలు. మరోసారి స్వీటీ గురించి ఇలా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. ఆఫ్టర్ ఆల్ ఒక అనామకురాలి కోసం. అక్క ప్లీజ్, స్వీటీ అనామకురాలు కాదు. అది కాదు కార్తీక్, తను అనామకురాలు కాకపోతే? స్వీటీ అనామకురాలు కాదు. స్వీటీ నాకు పల్లవి ప్రతిరూపంగా కనిపిస్తుంది. పాపతో నాకు ఏదో విడదీరాని ఎమోషనల్ బాండింగ్ ఉంది. అంటే నువ్వు ఇక ఈ విషయాన్ని వదిలేయండి. హలో రాధిక, నేను స్వీటీని. నీకు నూరేళ్ళమ్మా. ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతలో నువ్వే ఫోన్ చేసావు. ఎలా ఉన్నావమ్మా? రాధిక, నన్ను మా డాడీ అమెరికా తీసుకెళ్తా అంటున్నాడు. ఏంటమ్మా నువ్వనేది? అవును రాధిక, నాకు మా డాడీతో ఉండడం ఇష్టం లేదు. నేను మీతో మీ ఇంట్లోనే ఉంటాను. నన్ను మీ దగ్గరికి తీసుకెళ్ళండి రాధిక, ప్లీజ్ రాధిక. రేపే నేను దగ్గరికి వస్తానమ్మా. నువ్వు బాధపడకు, సరేనా? వచ్చి నన్ను తీసుకెళ్తావా? అవును, నువ్వు బాధపడకు. ఎర్లీ మార్నింగ్ వచ్చే, సరేనా? స్వీటీ, హలో హలో స్వీటీ. అమ్మమ్మ, నేను డాడీతో వెళ్ళను. రాధిక వాళ్ళ దగ్గరికే వెళ్తాను. ప్లీజ్ అమ్మమ్మ. స్వీటీ, ఇంకొక్కసారి వాళ్ళ గురించి మాట్లాడినా, వాళ్ళకు ఫోన్ చేసినా నేను ఊరుకోను. ఏమండి, స్వీటీని వాళ్ళ నాన్న అమెరికా తీసుకెళ్తున్నారంట. తను వెళ్ళనని, ఇక్కడికి వచ్చేస్తానని ఏడుస్తుందండి. స్వీటీ దూరం అవటం అంటే అది ఎంత నరకమో నా మనసుకే తెలుసు. ఆ దేవుడు ఆ రోజు పల్లవిని దూరం చేసి బాధ పెట్టాడు. ఇప్పుడు పల్లవికి ప్రతిరూపంగా ఉన్న స్వీటీని దూరం చేస్తున్నాడు. ఎంత ప్రేమ పెంచుకుంటే అంత బాధపడాల్సి వస్తుందని ఈరోజు నాకు అర్థమైంది. నారాయణ, సార్, పల్లవి కేసు ఎంక్వైరీ చేయడానికి నేను ముక్కంటిపురం హాస్పిటల్కి వెళ్తున్నాను. ఏదైనా ఎమర్జెన్సీ కంప్లైంట్స్ వస్తే నాకు కాల్ చేయి. అలాగే సార్.
సార్ సార్ ఏంటమ్మా ఏమైంది? నా కూతురు కిడ్నాప్ అయిందని 3 రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చాను సార్. కానీ ఇంతవరకు దాని గురించి ఎలాంటి ఆచూకీ లేదు సార్. నా కూతురికి ఏమవుతుందో ఏమోనని నాకు చాలా భయంగా ఉంది సార్. ఏంటమ్మా మీ పాప కిడ్నాప్ అయిందని 3 రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చారా? అవును సార్. నా పాపని వెతికి పట్టుకోమని 3 రోజులుగా మీ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను.